student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు జై భీమ్. నిజంగా ఈరోజు ఒక పండగ వాతావరణం ఉంది. ఇక్కడ సంక్రాంతి కొంత లేట్గా వచ్చిందన్నట్లుగా ఉంది ఈ వాతావరణం చూస్తూ ఉంటే. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం, స్టాచ్యూ ఆఫ్, ఇది సింబల్ ఆఫ్ నాలెడ్జ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే మరి 206 అడుగులతో మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే యావత్ ప్రపంచ దేశాలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా, ప్రపంచ దేశాలే ఒక మహాజ్ఞానిగా గుర్తించారు. ప్రపంచంలో మేధావులు ఎంతమంది అని చెప్పేసి సెర్చ్ చేసినప్పుడు కొలంబియా యూనివర్సిటీ మరి మొట్టమొదటి స్థానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. మరి యావత్ ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఎవరున్నాయంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారివే. మరి అంత ప్రజాదరణ ఉన్నటువంటి, అంత స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి యొక్క మహానిర్మాణాన్ని ఇక్కడ చేపట్టడం నిజంగా మాకందరికీ కూడా సంతోషం. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా నిండు మనసుతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది దళితులకు ఒక పండుగ దినంగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పండుగ దినంగా మేము తెలియజేస్తూ ఉన్నాము, జరుపుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై భీమ్. నంద్యాల జిల్లా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓన్లీ ఎస్సీలు అంటే 61 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీలలో. ఆ 61 ఉపకులాలకే మాత్రమే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక వర్గాలంటే ఓన్లీ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు. దీంట్లో బడుగు బలహీన వర్గాలంటే రెడ్డి సామాజిక వర్గంలో అంటే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ సామాజిక వర్గానికి అర్హులే. కానీ రెడ్డి సామాజిక వర్గం మేము గొప్పలము అది ఇది అనుకుంటున్నారు. అది కాదు. బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీలలో కాకుండా బీసీ, ఓసీ అన్ని కులాలలో వీళ్ళు ఉన్నారు కనుక, వెనకబడిన తరగతి వాళ్ళు కనుక ఇలాంటి నాయకుడిని ప్రపంచానికి తెలియవచ్చేటట్టుగా ఈ ప్రభుత్వాలు చేసినాయి. కాబట్టి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కనుక ఇలాంటివి ఆయన స్ఫూర్తి జరుపుకోవాలంటే, ఆయన అడుగుజాడలు నడుచుకోవాలంటే ప్రతి ఊళ్ళో ఒక విగ్రహ ఆవిష్కరణ చేయాలని ఈ ప్రభుత్వాలకు మేము డిమాండ్గా చేస్తున్నాం. ఈ సందర్భంగా భారీ విగ్రహం ఈరోజు ఆవిష్కరణ కాబోతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సాయంత్రం ఆవిష్కరణకు నోచుకోబోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషకరమైన వార్త ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు కుల మతం లేకుండా అందరినీ సమానంగా, ఎస్సీస్ అయితే చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఎస్సీ కూడా గర్వించుకోవాల్సినటువంటి దినం ఈరోజు. మరి ఏ ప్రభుత్వం కూడా ఇదే మొదటిసారిగా, అందులో విజయవాడ అనేది చాలా ముఖ్యమైన పట్టణము మన ఆంధ్రప్రదేశ్లోనే. ఈ ముఖ్య పట్టణంలో ఈ 121 విగ్రహాన్ని ఆవిష్కరించేది ప్రతి ఒక్క ఎస్సీసీకి కూడా, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ఎస్సీసీకి కూడా ఒక కిరీటం పెట్టినట్లే ప్రతి ఒక్కరికి కూడా. ఆ తర్వాత మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్స్ మా చిత్తూరు పట్టణంలో ముఖ్యంగా విజయానంద రెడ్డి మాకు అన్ని విధమైన సౌకర్యాలు చేసి మమ్మల్ని ఈరోజు ఇక్కడికి రప్పించడానికి ఆయన కృషి చేశారు. అందులో కొరకు కూడా ఆయనకు వందనములు. మరి ముఖ్యంగా మీ యొక్క ఈ విగ్రహానికి చూడడానికి మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వమైన కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం మీ టీవీ వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటాను. కడప జిల్లా అన్న మాది, బద్వేల్ తాలూకా. అక్కడి నుంచి వచ్చినాం అదే పనిగా. అంటే విగ్రహం, ఇంత భారీ విగ్రహం ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి. ఏ విగ్రహాలు ఇంత హైట్లో లేవు, దేవుడి విగ్రహాలు కానీ ఇతర రాజకీయ పార్టీ నాయకుల విగ్రహాలు కూడా లేవు. అంబేద్కర్ విగ్రహం దాదాపు 125 అడుగుల ఎత్తులో ఈరోజు ఆవిష్కరించబోతున్న జగన్మోహన్ రెడ్డి. ఎలా అనిపిస్తుంది? చాలా గొప్పగా అనిపిస్తుంది. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఆయన. అలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి గారి విగ్రహం ఉండడం వల్ల చాలా గొప్ప సంగతి. ఆయన అంబేద్కర్ గారు అంటే ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి అందరూ సంతోషిస్తున్నారు. ఒకే బడుగు బలహీన వర్గాలతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు.
అంటే దాదాపు ఇది రాజకీయ ఎజెండాగా ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా రాజకీయ ఎజెండాగానే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందంటూ కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇంతకు ముందు కూడా ఎలక్షన్లు అన్నీ చాలా ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు పీరియడ్లో అప్పుడే 15 సంవత్సరాలు, ఆయన 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు కదా. అప్పుడు కూడా రాజకీయాలు ఉన్నాయి కదా. మరి అప్పుడు ఎందుకు పెట్టలేకపోయినాడు ఆయన? పోయినసారి 5 సంవత్సరాలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఇదే అమరావతిలో, ఇక్కడే. మరి ఇక్కడ కూడా పెట్టొచ్చు కదా, ఇదంతా చేసిండొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు? మరి రాజకీయ ఎజెండా చేయాలంటే ఆయన కూడా రాజకీయ లబ్ధి పొంది బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి కదా, ఆయన పేరు పెట్టి అందరి ఓట్లు ఆయన కూడా కుమ్మరించవచ్చు కదా. ఆయన అనుకోలేదు మరి, ఆయన చేసుకోలేదు. మరి ఈయన రాజకీయాలు పులుముతున్నారు, కావాల్సిన ప్రతిపక్షాలు అట్లా ఆరోపిస్తున్నాయి అంతే. ఇది రాజకీయాలకు వ్యక్తిని కాదు. ఆయన కేవలము అంబేద్కర్ ఆశయాలు ఒక సచివాలయాల ద్వారా, ఆర్బీకేల ద్వారా, ఈ ఈ సచివాలయ సిబ్బంది నాడు నేడు ద్వారా, ఈ వాలంటీర్లు, ఇదంతా ప్రజలకు ఆయన అందించే సేవ. అట్లా అంబేద్కర్ ఆశయాలు ఆయన ప్రజల ముందుకు తీసుకుపోతున్నాడు కాబట్టి ఇది ఆ విధంగా రాళ్ళేస్తున్నారు అంతే. నమస్తే, నా పేరు అమర్నాథ్. కడప డిస్ట్రిక్ట్ నుంచి బద్వేల్ నుంచి వచ్చాము. ఎందుకు వచ్చామంటే ఇంత గొప్ప కార్యం జరుగుతున్నప్పుడు ఇక్కడికి రావడం అనేది మా ధర్మం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పేదల పట్ల నిజమైన సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అంటే ఇప్పుడు భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించినప్పటి నుండి కూడా భారతదేశంలోనే ఏ రాజకీయ వ్యక్తి కూడా ఇంత గొప్పగా ప్రజల పట్ల అంబేద్కర్ గారి కలల కన్నా ఆ సామాజిక న్యాయాన్ని ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు భారతదేశంలోనే ఎవరు చేయలేదు, ఎవరు మొదలు పెట్టలేదు కూడా. అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే దక్కింది. జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే నాడు నేడు విషయంలో కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఆర్బీకేల వల్ల కానీ, ఆరోగ్యశ్రీ కార్డుల వల్ల కానీ ఇది ఖచ్చితంగా పేద ప్రజలకు చాలా ఎంతో ఉపయోగపడుతుందంటే ఇదే న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని రాజకీయ పరంగా చూసుకున్న ఈయన ఇప్పుడు ఒక మంత్రులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, ఎంత వాళ్ళను డెవలప్మెంట్ చేస్తున్నారో, ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు ఎంత ఈ విధంగా గొప్పగా చేస్తున్నారో అనేది ఈ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తూచా పాటించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు మేము రాకుంటే బాగుండదని వచ్చినాము. ఇంత దూరం చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మా జిల్లా నుంచి ఒక 20 బస్సులు వచ్చినామండి. ఒక్కొక్క బస్సుకు వచ్చేసి 50 మంది పైనే వచ్చినాము. అంటే ప్రభుత్వం బస్సులు పెట్టిందా లేదా మీ సొంతంగా? లేదండి మేము అక్కడ ఉన్న వాళ్ళు గ్రౌండ్ లెవెల్ మేమంతా మాట్లాడుకొని కమ్యూనికేట్ పరంగా వచ్చేసామండి ఇక్కడికి. 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు తెలంగాణలో కూడా దాదాపు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా అదే స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఈ పార్కు లేదా సందర్శన ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? అంటే విజయవాడలో మెయిన్ రోడ్లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఆయన రచించిన రాజ్యాంగం వల్లే కాస్తో కూస్తో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో జరగాల్సిన పనులు ఇవన్నీ ఆయన్ని స్ఫూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యమంత్రులు ఉన్న కాడ కూడా ఇంత పెద్ద విగ్రహం ఏర్పాటు కాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి రావాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు రాజకీయంగా పదవులు ఇస్తూ నామినేటెడ్ పోస్టులు అయితేనేమి అందరికీ దీన్ని మన అంబేద్కర్ గారి సూచనలు, ఆశయాలు పాటిస్తూ వారికి న్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ స్ఫూర్తి రాబోయే రోజుల్లో అందరికి కలగాలని చెప్పేసి ఈ విజయవాడ నడిబొడ్డున ఇంత భారీ ఖర్చుతో ఇంత పెద్ద ఎత్తున విగ్రహం ఏర్పాటు చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చాలా సంతోషం. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఆపేసింది అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విగ్రహాలు పెడితే ఎస్సీలకి న్యాయం జరగదంటూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు లెక్కలు తీసుకోమనండి. ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు గతంలో ఎంత మేలు జరిగింది చంద్రబాబు పాలనలో, ఈ 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎన్ని నిధులు కేటాయించారు అనేది రికార్డు పరంగా కూడా ఎక్కువ నిధులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. అంటే వాళ్ళు ఏదో సబ్ ప్లాన్ అని పెట్టి కొద్దిమంది ఎస్సీలకే, ఒక ఊర్లో ఒకరిద్దరికి, ఒక గ్రామంలో బీసీలకు ఒకరిద్దరికి, బీసీ కార్పొరేషన్ అంటూ ఎస్సీ కార్పొరేషన్ అంటూ ఒకరిద్దరికి ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి అర్హులైన
ప్రతి ఎస్సీ మహిళకు ప్రతి ఎస్సీలకు ఈ పథకాలన్నీ ద్వారా అనేక లబ్ధి ఎస్సీ ఎస్టీ బీసీలు లబ్ధి పొందారనేది నిజం. భారతదేశ రాజ్యాంగంలో భారతదేశ రాజ్యాంగానికే రాసి ఆయన భారతదేశంలోనే ఒక ముద్దుబిడ్డగా అంటే అట్టడుగు వర్గాల నుంచి కానీ తర్వాత ఉపకులాల నుంచి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ టోటల్ భారతదేశంలో ఏ ఏ కులాలకు ఏ ఏ వర్గానికి భవిష్యత్ దాన్ని నిర్ణయించి రాసినటువంటి మహానుభావునికి ఎస్సీ వర్గాల్లోనే ఎందుకు పెట్టాలా? నడి రోడ్డున ఇప్పుడు నడి బొడ్డున ఢిల్లీలో కూడా పెట్టేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అది వాళ్ళు చేయలేకపోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి నేనైతే జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. విగ్రహం నడిబొడ్డున విజయవాడలో పెట్టడానికి రాజకీయంగా ఏదైనా విమర్శించేదానికి కానీ ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఎస్టీ కాలనీలో వాళ్ళు ఉండాలా, ఎస్టీ కాలనీలో పెట్టాలనేది ఏం లేదు. ఒక మంచి రాజ్యాంగ నిర్మాత భారతదేశ వెనకబడినటువంటి వాళ్ళకు ఉపయోగపడినటువంటి వ్యక్తికి మనకు ఇక్కడ నడి రోడ్డు మీద విగ్రహం పెట్టి దాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు వెనకబడినటువంటి వాళ్ళకు చదువు సంధ్య లేనటువంటి వాళ్ళకు ఈరోజు కూడా దాదాపు 100కి 100% ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చదువుతున్నారు. అంటే ఈ ఉన్నోళ్ళకు అగ్రికులాల వాళ్ళకి కడుపులో మంటే కదా, బాధే కదా. మేము పైకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు, మా ఇట్లా విగ్రహాలు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని నేనైతే దీన్ని ఖండిస్తున్నా. ఏదైనా కానీ రాజకీయ పార్టీ ఏమైనా ఉండొచ్చు కానీ వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ముందుకు నడపాలా. 100కి 70-80 మంది ఈ ఉపకులాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నాయి. అగ్రవర్ణాలు ఏమన్నా 10% 11% ఉన్నాయి. మరి వాళ్ళు ఈ వర్గాలన్నింటినీ ఇప్పుడు ఏదో మనసు పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి, అరే ఇది చేస్తే బాగుంటుంది అనే దానిపైన చేశారు. దానికి కూడా విమర్శించడం అనేటువంటిది మాత్రం భావ్యం కాదు. రాజకీయం ప్రతి దాంట్లో చేయకూడదు. ఇప్పుడు మీరేమన్నారు ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ నిధులు అనేది. సప్లాన్ నిధులు అయితే నేను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేశా, తెలుగుదేశంలో కూడా నేను ప్రతిపక్షంలోగా ఉన్నా. ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లో ఎంతమంది లబ్ధి పొందినారు గ్రామాల్లో మీరు ఎంక్వైరీ చేయండి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఇప్పుడు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళకి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉందా లేదా, వారికి అర్హత ఉందా లేదా, అది కూడా ప్రతి ఒక్కరు అర్హత ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. దాన్ని బట్టి మరి రాజకీయము. జై భీము జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు భారతదేశంలోనే 26-27 రాష్ట్రాల్లోనే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇంత విజయవాడలో నడిబొడ్డున నిర్మించడము నిజంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ విద్యావేత్త రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని రచించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన రచించిన రిజర్వేషన్ పద్ధతి ప్రకారము ఈరోజు ఏ రాష్ట్రంలో లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అంబేద్కర్ అడుగుజాడల్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా ఓసీలకు కూడా అందరికీ సంక్షేమ పథకాలు ఆయన రాసించిన రిజర్వేషన్ పత్రం ప్రకారమే పోతున్నాయి. ఈరోజు తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, బీజేపీ కాదు, జనసేన కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీలో ఉన్నా కానీ మాకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు, ఇటువంటి మాకు పేద ప్రజలే దిక్కు అనే ఉద్దేశంతో ఈరోజు నిజంగా చెప్పాలంటే భారత రాజ్యాంగ నిర్మాత రిజర్వేషన్ అమలుపరుస్తున్న గొప్ప మనిషి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు డాక్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.